పీసెస్ కూడా చాలా బాగా హెవీగా పెద్దగా ఉన్నాయి. ఇది ఇట్లాగా చేశారు కదా, ఇది మనమైతే తక్కువని తీసుకొని వచ్చి కత్తెరతో కట్ చేస్తాం. అట్లాగే ఈజీ మెథడ్ అనమాట. మేము ఒకసారి తీసాము, తీస్తూ ఉంటాం, ఒకసారే కాదు చాలాసార్లు. ఇది మీకు చూపిస్తే ఐడియాకి బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు కూడా మీకు చూపించడం జరుగుతుంది. తందూరి అయితే ఫుల్ తినేసాము. అది టీ హ్యాబీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మేము అది ఖాళీ అయిన ఎముకలు ఇదిగోండి ఫుల్ అయిపోయింది, తినేసాం అన్నమాట. ఇప్పుడు బిర్యానీ తినబోతున్నాం. యాక్చువల్ బిర్యానీ ఎక్కడ తిన్నా ఒకటే, కానీ ఈ మేఘనా కాదు వేరేదైనా, కానీ ఈ బోన్లెస్ వచ్చేసి ఇవి చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటాయి అన్నమాట పీసెస్. వావ్ సూపర్. అక్కడ దానికి ఇది గ్రేవీ ఇచ్చారు. గ్రేవీయా మైనస్ మైనస్ గ్రేవీ ఏదో మొత్తానికి మళ్ళీ చూద్దాం. హాయ్, ఈరోజు మా ఇంట్లో బిర్యానీ పార్టీ. ఇది అంతకుముందు కూడా మేము ఒక వీడియో పెట్టాము, 1 year బ్యాక్ అయింది. అప్పుడప్పుడు తెచ్చుకుంటాం, కానీ ఈరోజు మళ్ళీ తెచ్చుకున్నాము. అందుకని ఇంకొకసారి వీడియో తీసి మీ ముందు మరి పెట్టాలని ఈరోజు వీడియో తీయటం జరుగుతుంది. మేఘనా బిర్యానీ చూడండి, మీకు తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇది ఇట్లాగా చేశారు కదా, ఇది మనమైతే తక్కువని తీసుకొని వచ్చి కత్తెరతో కట్ చేస్తాం. అట్లాగే ఈజీ మెథడ్ అనమాట. మేము ఒకసారి తీసాము, తీస్తూ ఉంటాం, ఒకసారే కాదు చాలాసార్లు. ఇది మీకు చూపిస్తే ఐడియాకి బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇది అంతేనండి. ఇది ఇట్లాగా తిప్పితే ఇది ఇట్లా పెట్టుకొని ఈజీగా ఇట్లా రౌండ్ 2 సార్లు 3 సార్లు తిప్పేలాకి అది ఈజీగా వస్తుంది. అంతేనండి, ఊరికి అట్లాగా అలాగన్నామంటే చాలు ఈజీగా వచ్చేస్తాడు. ఈజీ. నచ్చింది కదా ఐడియా? ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడే ఈ ఐడియా నచ్చితే. చూడండి ఇట్లా ఓపెన్ చేసేసాం. ఇప్పుడు చూద్దాం ఏమేమి ఇచ్చారు ఏంటి అని. దీని ప్రైస్ అంతా కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం, వీలైన వాళ్ళు తెప్పించుకోవచ్చు. మరి అని చూద్దాము. ఇవన్నీ కూడా నాకు తెలిసి రాయితా ఇది దీని మీద ఉంది చూడండి. మనం ఈజీగా వాటిని గిన్నెల్లో తీసుకోవచ్చు. ఇది బిర్యానీ గ్రేవీ ఇక్కడ రాసింది. ఇవన్నీ మనకి అవసరం లేదు, పక్కన పెట్టాను. కొంచెం బిర్యానీ చూద్దాం, అవి కూడా తర్వాత ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, ఎస్ మేఘనా నాన్ వెజ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. ఇదేమీ మేము ఏదో స్పాన్సర్ కాదు, కానీ ఎప్పుడు తింటూ ఉంటామో బాగుంటుంది. కాబట్టి మీరు కూడా మరి ఒక ఐడియా ఉంటుంది, ఎప్పుడైనా ఇట్లా తెప్పించుకొని తినడానికి. కానీ చాలా రుచిగా ఉంటుంది కాబట్టి 3 ప్యాకెట్స్ తెప్పించాము. అండ్ దీంట్లో బోన్లెస్ పీసెస్ వేరుగా ఇస్తారనమాట. ఇది ఓన్లీ రైస్ అన్నమాట, బిర్యానీ రైస్. ఇది ఇట్లాగా బోన్లెస్ పీసాలు. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, మేము అంతకుముందు ఇట్లా మేఘనా బిర్యానీ అని తెప్పిస్తే మిక్స్డ్ పీసెస్ ఇచ్చారు. మనం ఏం చేయాలంటే ఆర్డర్ పెట్టేటప్పుడు మేఘనా స్పెషల్ బిర్యానీ అని మనం ఆర్డర్ పెట్టుకుంటే ఇట్లా పీసెస్ వేరుగా ఇస్తారనమాట, అప్పుడు బాగుంటుంది. దీంట్లో మిక్స్డ్ బిర్యానీలో పీసెస్ చాలా పెద్ద పీసెస్ వస్తాయి, అవి తినడానికి కూడా చాలా కష్టము. ఈ 3 ప్యాకెట్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి చూద్దాం ఏంటి అని చెప్పేసి చూద్దాం ఏంటి అది ఓపెన్. దీనికి కూడా ఏదో గ్రేవీ ఇచ్చారు. బ్రహ్మాండంగా సీల్ అయితే బ్రహ్మాండంగా వేశారు. చెప్పేయడం జరిగింది పిల్లలు. వావ్ సూపర్. అక్కడ దానికి ఇది గ్రేవీ ఇచ్చారు. గ్రేవీయా మైనస్ మైనస్ గ్రేవీ ఏదో మొత్తానికి మళ్ళీ చూద్దాము.
ఇవన్నీ కూడా మళ్ళీ మేము ఓపెన్ చేసి మీకు చూపిస్తాం. ఓకేనండి. ఇదిగోండి తందూరి చికెన్, వీటితో పాటు ఇట్లాగా ఇది గ్రేవీ ఇచ్చారు అండ్ చక్కగా ఆనియన్స్. ఇప్పుడు ఒక పట్టు పడదాము. వేడివేడిగా ఉంది. మేమైతే ప్రస్తుతం ఇది లాగిద్దాం, తర్వాత బిర్యానీ చూపిస్తాము. చాలా వేడిగా ఉంది. తందూరి అంటే చాలా చాలా ఇష్టం మా అందరికి కూడా. మేమైతే ఇప్పుడు తింటాం. నోట్లో నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. ఓకేనండి. పీసెస్ కూడా చాలా బాగా హెవీగా పెద్దగా ఉన్నాయి. అంటే అంతా సూపరు. వావ్, ఇవన్నీ మామూలు అయిపోయినాయి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. బిర్యానీ కూడా చెప్తాను ఎట్లా ఉందని. చాలా డెలిషియస్, టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడైతే తందూరి అయితే ఫుల్ తినేసాము. అది టీ హ్యావీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మేము అది ఖాళీ అయిన ఎముకలు ఇదిగోండి ఫుల్ అయిపోయింది, తినేసాము అన్నమాట. ఇప్పుడు బిర్యానీ తినబోతున్నాము. అంటే అది వేడి తింటే కానీ, లేకపోతే ఇది ఓపెన్ చేసేవాళ్ళం. అందులో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మనం వేడిగా తినాలని అనుకుంటాం. అయితే నార్మల్ అది. ఎస్, రైస్ చూడండి ఎంత బాగుంటుందో. వావ్, మంచి స్మెల్ వస్తుంది. మీకైతే రావట్లేదు కానీ ఇట్లా అంటే ఒట్టి రైస్ ఇచ్చినప్పుడు తినాలనిపిస్తుంది. మసాలా కూడా యాక్చువల్లీ చూడండి చాలా తక్కువ, మీరు గమనించినట్లయితే. అది కూడా మిక్సింగ్ బాగా చేశారు. దమ్ బిర్యానీ అయితే కాదు కాబట్టి ఆటోమేటిక్గా మిక్సింగ్ బాగానే వస్తుంది. ఇంకోటి కూడా ఓపెన్ చేద్దామా, తినగలమా లేదా చూద్దాం. యాక్చువల్ 3 తెప్పించాము, ఉన్నది ముగ్గురము, కానీ 2 తినడమే చాలా కష్టం. చూద్దాం, ట్రై చేస్తాం. చూడండి, వావ్ సూపర్. క్వాంటిటీ కూడా మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. ఇది 1 కేజీ కదా, హాఫ్ కేజీ వస్తుంది. ఇక్కడైతే రాయలేదు, 1 కేజీ అనుకుంటున్నాను. మీకు మరి తర్వాత డీటెయిల్స్ చెప్తామండి. ఎస్, ఇంకో ప్యాకెట్ ఉంది, మేము తర్వాత ఓపెన్ చేస్తాను. ఇప్పుడైతే గ్రేవీ చూద్దాం. బోన్లెస్ చికెన్ పీసెస్ చూద్దాం. యాక్చువల్ బిర్యానీ ఎక్కడ తిన్నా ఒకటే, కానీ ఏ మేఘనా కాదు వేరేదైనా, కానీ ఈ బోన్లెస్ వచ్చేసి ఇవి చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. పీసెస్ అదిరిపోయింది చూడండి అసలు. యాక్చువల్ వీటికి గ్రేవీ కూడా ఉన్నది, మీకు కనిపిస్తుంది లేదా, అదే గ్రేవీతో చాలు మన బిర్యానీకి. ఆల్రెడీ ఇక్కడ చూడండి పీసెస్ చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నట్టు ఉంటాయి పీసులు. ఇవన్నీ మనం తర్వాత ఓపెన్ చేద్దాము. రాయి చూడండి పీసెస్ ఫుల్ ఇచ్చాడు అసలు. గ్రేవీ చాలా బాగుంది, మంచి సువాసన అయితే వెదజల్లుతూ ఉంది. ఎప్పుడెప్పుడు తిందామా ఆరగిద్దామని చెప్పేసి మేమైతే ఇప్పుడు ఆరగిస్తాము. మీరు కూడా మమ్మల్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. గుమగుమలాడే బిర్యానీ సువాసన అయితే అద్భుతంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆరగించుదామా అని. ఆల్రెడీ తందూరి చికెన్ తిన్నాం కాబట్టి కొంచెమే వేసుకున్నాను, మళ్ళీ వేసుకుందాం. ప్రస్తుతం అయితే సూపర్ పీసెస్.
ఇప్పుడు తిని చూద్దాం, టేస్ట్ చూద్దాం. మసాలా కూడా చూడండి, ఎక్కువ అసలు మసాలానే లేదు, అందుకే మాకు ఇష్టం అనమాట. యాక్చువల్లీ ఇది మేఘనా బిర్యానీ. చక్కగా మంచి పీసెస్, బోన్లెస్, ఇంకా బోన్లు ఏం లేకుండా బ్రహ్మాండం, నోట్లో వేయటం కరిగిపోవటం. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మేఘనా బిర్యానీ తినని వాళ్ళు చాలా బాగుంది అన్నమాట. మేమైతే నెలకు 1-2 సార్లు ఖచ్చితంగా తెప్పించుకుంటుంటాం, తింటుంటాము. దీంట్లో ఏం అవసరం లేదు, అంతా బాగుంది, అద్భుతంగా ఉంది, వేరే లెవెల్. ఓకేనండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే, ఉపయోగపడేటట్లయితే ఖచ్చితంగా మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్.